అంబటి రాంబాబు గారి ఇష్యూని ఒక సిఐతో ఆయన వాగ్వాదానికి దిగి ఆ రకంగా ప్రవర్తించడం ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎంతవరకు సమర్థిస్తారు అంబటి రాంబాబు గారు? అంబటి రాంబాబు గారు ఆయన ఒక మాజీ మంత్రి అనేది మర్చిపోయారు. మర్చిపోయి విఘ్నత కోల్పోయి జగన్ గారి మెప్పు కోసం, అంటే ఈ గుంటూరు జిల్లాలో మిగతా ఏ వైసీపీ లీడర్లు చేయనంత పెర్ఫార్మెన్స్ నేనే చేశాను అని చెప్పి జగన్ గారు మెప్పు పొందడం కోసం మీడియా ముఖంగా ఆయన చిందులేశారు. అది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అరే, ఆయన విఘ్నత కోల్పోయాడు. ఆయన ఒక ప్రజాప్రతినిధి, అలానే ఆయన మాజీ మంత్రి అన్న విఘ్నత ఆయన కోల్పోయాడు. కానీ అక్కడున్న సిఐ గారు మాత్రం ఆయన్ని గౌరవించి, అరే ఈ బ్రిడ్జ్ ఇబ్బందికరంగా ఉందండి, టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరందరూ ఒక్కసారి అంత క్రౌడ్ వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మాట్లాడుతుంటే దాన్ని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా ఏకవచనంగా మాట్లాడుతున్నారు. నిజంగా సిఐ గారు అదే కామన్ మ్యాన్ ఉన్నట్టయితే ఆ ప్లేస్లో దవడెమ్మడ పెట్టి కొట్టి కాలర్ పట్టుకుని లాక్కొచ్చి పోలీస్ ట్రీట్మెంట్ ఏంటో చూపించేవారు. ఈయన విఘ్నత కోల్పోయినా డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం విఘ్నత కోల్పోలా, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. మరి బొత్స సత్యనారాయణ గారు పాపం నిజంగా ఆయన చూస్తే జాలేస్తుందండి. అంటే మానవత్వంగా చూసుకుంటే జాలనిపిస్తుంది. వాళ్ళ పార్టీకి ఉన్న ఏకైక సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే బొత్స సత్యనారాయణ గారు. ఆయన అనారోగ్యంగా ఉన్నారు. వద్దండి, పార్టీ వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమే అయ్యింది, మనం ఇప్పటికిప్పుడే ఇలాంటి మనం పెట్టకూడదు, కొన్నాళ్ళు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది మనకి, మనం కొన్నాళ్ళు వెయిట్ చేద్దాము ప్రభుత్వం మీద వ్యతిరేకత గురించి మాట్లాడాలంటే అని చెప్పిన ఈయన టార్గెట్ ఇచ్చాడు. ఏదో కార్పొరేట్ ఆఫీసులో వాళ్ళు ఇచ్చినట్టుగా ఓ టార్గెట్ ఇచ్చేశాడు. టార్గెట్ ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు ఎక్కడున్నాడు? యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. పార్టీ అధ్యక్షుడు నువ్వు ఒక పిలిపించినప్పుడు నీకు పులివెందుల్లో ప్రజలు ఎమ్మెల్యేగా ఇచ్చారు అవకాశం, నువ్వు ఎలానే అసెంబ్లీకి రావు, ఆ ప్రజల తరపున మాట్లాడవు, కనీసం నువ్వు ఒక పిలిపించినప్పుడు దానికి నువ్వు కట్టుబడి పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు నిరసన చేయకపోయావు, అక్కడ చెయ్యవు. అరే, నిన్న కొద్దిగలో ఆయనకి ప్రమాదం తప్పిందండి బొత్స సత్యనారాయణ గారికి. లేదంటే ఆ ఉన్న ఆ కాస్త విలువలు, ఆలోచన, విఘ్నత కలిగిన సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఏదన్నా జరగకూడదు జరుగుంటే ఆ మాత్రం సలహాలు సంప్రదింపులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. అంటే జగన్కి సైకోలు ఇచ్చే సలహాలు నచ్చుతాయి కానీ సరైన వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోలేండి. ఇవన్నీ కూడా మనం చూడటం లేదా? జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పార్టీ విధి విధానాలు చూడండి. కడపలో మహానాడు జరిగితేనేమో కరోనా ఉంది, కరోనా విపత్తు పెరిగిపోతుంది అని చెప్పి కలెక్టర్కి చక్క మాస్కులన్నీ కూడా వేసేసుకుని ఒక డిసిప్లైన్ మేనర్లో ఉన్న వాళ్ళలాగా వెళ్ళిపోయి సాంప్రదాయని శుద్ధపూసని ఇప్పుడు వస్తుంది కదా సాంప్రదాయని అని, ఆ రకంగా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చారు. మీ పార్టీ తరపున మీరే కరోనా విపత్తు ఉంది, ప్రజలకు ఇబ్బంది కలిగిద్ది, పబ్లిక్ గ్యాదరింగ్ అని మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీకు సెన్స్ లేదా? మరి మీరెలా, మీ పార్టీ అధ్యక్షుడు ఎలా 175 నియోజకవర్గాల్లో వెనుపోటు దినమని చెప్పి జనాన్ని పోగేయమంటాడు? ఎలా తెనాలి వెళ్ళాడు? అంతమందిని ఎందుకు పోగేశాడు? మరి అప్పుడు రాదా అండి కరోనా? తెనాల్లో కూడా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయని మాట్లాడతాడా? చంద్రబాబు నాయుడు గారిని కూడా రోడ్డు మీద శిక్షించాలంటావా? జగన్మోహన్ రెడ్డి చరిత్ర గుర్తుంచుకోవాలి. మీ నాన్న చంద్రబాబు నాయుడు గారి మీద 28 కేసులు వేస్తే అవన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అని చెప్పి కోర్టు కొట్టేసింది. మీ అమ్మ విజయమ్మ గారు 2500 పేజీలతో కేసేస్తే కోర్టు సమయాన్ని వృధా చేశారని చెప్పి కోర్టు ఒక మాట సున్నితంగా చెప్పేసి 2500 పేజీలతో కేసేస్తే సుప్రీంకోర్టు చెప్పింది కోర్టు సమయాన్ని మీరు వృధా చేశారు, ఇది ఒక ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి వెనక్కి పంపించేశారు. లక్ష్మీ పార్వతో వేయించారు చంపపెట్టులాగా, అది కూడా నిలబడలేదు కోర్టులో. ఇవాళ మీ నాన్న వల్లే కాల చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మీద మచ్చేయటం అనేది. నువ్వు మాట్లాడతావా? స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నావు, 3000 కోట్ల అవినీతి జరిగిందన్నావు, తర్వాత 27 లక్షలు అన్నావు. ఎక్కడ 3000 కోట్లు, ఎక్కడ 27 లక్షలు? కనీసం 27 లక్షలు నువ్వు నిరూపించగలిగావా? లేదు. లేని ఇన్నర్ రోడ్డు మీద కేసు పెడతావా? అసలు ఇన్నర్ రోడ్డే వేయలేదు ఇంకా అక్కడ నువ్వు కేసు పెట్టావు. అమరావతిలో 4000 ఎకరాల అవినీతి జరిగిందన్నారు. పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
మీరు నిరూపించండి, నేను మీకు గిఫ్ట్గా రాసిస్తాము అని. మరి నిరూపించలేకపోయారా? ఎక్కడ 1 ఎకరం నిరూపించగలిగారు అమరావతి పొలాల్లో? అది లేదు. మద్యం కుంభకోణం గురించి అన్నారు. ఆ మద్యం కుంభకోణం విషయంలోనే ఇవాళ అటు తిరిగి విచారణలో తాడేపల్లి ప్యాలెస్ దాకా వచ్చింది విచారణ. ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే వెన్నుపోటు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న చేసేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్సే. ఈ డైవర్షన్ పాలిటిక్స్, మద్యం కుంభకోణం ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ వెన్నుపోటు, తెనాలి అని చెప్పి హడావుడి చేస్తున్నాడు. తను ఒక పొలిటికల్ బఫూన్ అండి. అతని గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.